తిరుపతిలో రహదారి భద్రత హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ రోడ్ల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో తిరుపతిలో రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి టీయూడీఏ తొడ మున్సిపల్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అధికారులు, వాహనదారులు రోడ్డు భద్రతా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడడం నివారించడం, లేన్ క్రమశిక్షణ పాటించడం వంటి కీలక చర్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా యువతలో బాధ్యతాయుత డ్రైవింగ్ పద్ధతులు అలవర్చుకోవాలి అని పిలుపునిచ్చారు. ర్యాలీ ప్రారంభం ముందు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. వక్తలు ప్రమాదాల ప్రధాన కారణాలు వివరించి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి అని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ విధిగా ధరించాలి అని, దీన్ని పాటించకపోతే సెక్షన్ 194D ప్రకారం 1000 రూపాయల జరిమానా, 3 నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధించబడతాయని హెచ్చరించారు. భావనను పరిచయం చేసి వాహనదారుల ప్రశాంతత, క్రమశిక్షణ, సహనం, అవగాహనతో డ్రైవ్ చేయాలి అని పిలుపునిచ్చారు. మోహన్ కుమార్, వెంకటరమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత, బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ మరియు సెక్రటరీ హరిప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మీ యొక్క వాహనాలను నడపాల్సిందిగా కోరుతున్నాము. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో తిరుపతి పట్టణ ప్రజల విధంగా ఒక భరోసా కలిగే విధంగా మనకి హెల్మెట్ అనేది తప్పనిసరిగా అదండి. ఇది మన ఒక కుటుంబానికి భరోసా అనే ఒక ఆదర్శమైన మీరు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకొని ఈ ప్రమాదాల నుంచి నివారించడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హైవేలో నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వేసుకుని హైవేలో పని నడపండి. ఏదైతే వెనక వారికి కూడా అటువంటి ప్రమాదం జరగకముందు మనం తీసుకునే జాగ్రత్తలే ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకుని వాహనం నడపాల్సిందిగా తప్పనిసరిగా చేస్తున్నాం.